హాయ్ హాయ్ అండి అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇవాళైతే మనము కేరళలో బోటింగ్ ఎట్టున్నది అనేది చూసేద్దామండి. ఇది కేరళ అండి. ఇది మొత్తము ఇక్కడ చూస్తున్నారు కదా, గిరి మొత్తం చుట్టుపక్కల అయితే గివెల్ల కేరళలోనే తీసింది గిరి. అక్కడ కూడా వాతావరణం చల్లగా ఉంది, వానలు గుట్ట మస్తు పడుతున్నాయి అక్కడ కూడా. ఈ నీళ్ళులా ఈ చల్ల వాతావరణానికి అయితే జర మంచిగా అనిపించింది. కొత్త లొకేషన్ కదా, పోతుంటే మాత్రం మస్తు మంచిగా అనిపించింది. గిరి మీతో షేర్ చేసుకుందాం అనేసి నేను కూడా వీడియో తీసిన. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం గిరి బోటింగ్ కేరళలో. కేరళకు బోటింగ్ అంటే మెయిన్గా ఇదే ఉంటుంది, బోటింగే స్పెషల్ ఉంటుంది ఆడ. ఇంకేముంటుందంటే కొబ్బరి నూనె, మంచిగా ప్యూర్ కొబ్బరి నూనె దొరుకుతుంది మనకి. ఇంకా మంచి స్వీట్లు, కోకోనట్ స్వీట్లు కూడా మంచిగా ఉంటాయి అన్నట్టు ఆడ. ఇంకో ఇది మొత్తం నీళ్ళలో తీసిందే. ఇదైతే మీతో షేర్ చేసుకుంటున్నా. సాయంత్రం అయింది, సాయంత్రం పూటనే మంచిగా ఉంటుంది అన్నట్టు గిడ. అందుకే సాయంత్రం పూటని పోయేటప్పుడు వీడియో తీసినాం. ఇది చూస్తురు కదా, ఇది పెద్ద బోట్ అన్నట్లు. దాంట్లో మనము ఒకరోజు 2 రోజులు గిట్ట ఉండొచ్చు. దాంట్లోనే మొత్తం ఉంటుంది అన్నట్లు. అన్నము, నీళ్ళు, బెడ్రూము అన్నీ ఉంటాయి. ఇంకా ఇల్లు ఎట్లుంటుంది, ఇంటి లెక్కలనే ఉంటుంది అన్నట్టు. అది కూడా ముందు ముందు వస్తుంది, వీడియోలో చూపిస్తాను నేను. ఇది చూస్తురు కదా, ఇది మొత్తం ఇట్లాగో మంచిగా పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఉండి, నీళ్ళుండి, బోట్లుండి మంచిగా ఉంది. చూస్తురుగా, ఎక్కువ లొకేషన్ గిడ ఏముంటుంది, ఉట్టి నీళ్ళలో పోవడే ఉంటుంది. గదేందో పోవుడు కూడా తీద్దామన్నట్టు వీడియో తీసిన. ఇది చూడండి మొత్తం. ఇక్కడైతే కొబ్బరికాయలు చాలా తక్కువ రేటుకి, అసలు కొబ్బరి నూనెతోటి వంటలు చేస్తారు చాలా వరకు. కాకపోతే అక్కడ సైడ్ వంటలు మనం తినలేంలేండి, మనం చేసుకొని తినడమే మంచిది అన్నట్టు. ఇట్లా ఇది మొత్తం ఇది చిన్నది అన్నట్టు. ఇట్లా తిరగనికి గిట నీళ్ళుల్లా మొత్తం రౌండ్ వేయాలంటే ఇది ఎక్కితే మొత్తం దిప్పు వస్తుంది అన్నట్టు. అది పెద్దగా ఇల్లు లెక్కలు ఉంటుంది చూడండి, అది చిన్నగా మూవ్ అవుతుంటుంది జర, తర్వాతకి మంచిగా స్పీడ్గా మూవ్ అవుతుంది. దాంట్లో కూర్చుంటే మాత్రం మనం చుట్టుపక్కల మొత్తం మంచిగా కనిపిస్తుంది. ఇట్లా వీడియో తీసుకుని కూడా వస్తుంది. దాంట్లో ఎక్కితే ఇంకా ఇంట్లో లెక్కలనే ఉంటుంది అన్నట్టు. వేడే చూస్తున్నారు కదా, ముందర పోతున్నాం చూడండి. నీళ్ళు అయితే మస్తు ఉన్నాయి, మస్తు దూరం వరకు నీళ్ళు అయితే అసలు మస్తు దూరం ఉన్నాయి. వేడే చూస్తారు కదా, దాని పక్క పోంటిగా ఇట్లా ఇండ్ల లెక్క ఎలా ఉంది. ఇక్కడ చర్చ్ లాగా ఉంది చూడండి. కేరళలో అయితే చర్చిలు చాలా ఎక్కువ ఉన్నాయండి అక్కడ సైడు. ఇక అక్కడ సైడ్ మన వాళ్ళు చాలా తక్కువ అన్నట్టు. ఇక్కడ చూస్తారు కదా, వెళ్ళ బోట్లు అన్న లెక్కలే. ఇంకా దీంట్లో కూడా ఎక్కిన వీడియో ఉంది, అది కూడా మీతో షేర్ చేసుకుంటా నేను. ఇదైతే బయట అటుపక్క ఇటుపక్క తీసిన వీడియో. ఇది మట్కం చూద్దామనేసి ఈ వీడియో తీసిన. వాటర్ది సౌండ్ అయితే మస్తు సౌండ్ వస్తుందండి, మస్తు. అసలు నీళ్ళు మస్తు ఇట్లా పోతున్న సౌండ్ అయితే మస్తు పెద్దగా వస్తుంది. ఇక్కడ చూసిరా నీళ్ళు మొత్తం. ఈ వానకాలం అయితే ఇంకా చాలా నీళ్ళు వస్తాయంట. ఇంకా అసలు ఇక్కడ చూస్తురు కదా, మొత్తం నీళ్ళే చూడండి. ఇవల్ల చాలా వరకు కేరళకు వచ్చిన వాళ్ళు అందరూ అయితే బోటింగే చేస్తారు ఇక్కడ మస్తు మంది. ఫస్ట్ చూడాల్సిందంటే ఇక్కడ ఇదే ఉంటుంది. ఇంకా చుట్టుపక్కల అన్నీ తిరిగి చూడొచ్చు అన్నట్లు. కాకపోతే దీంట్లో ఎక్కి చూసినంత ఆనందం అయితే వేరే దాంట్లో అనిపించదు. ఇగో మంచిగా స్పీడ్గానే పోబట్టింది ఇదైతే. ఇట్లా పోతుంటే పక్కల పోంటి గట్ల ఇండ్లు, బిల్డింగ్లు అట్లా కనిపిస్తుంటే మంచిగా అనిపిస్తుంది కదా, అదర్ కంట్రీలో పోయిన లెక్కలు అనిపిస్తుంది. మనం ఇక్కడ పోతాం కానీ పెద్ద ఏర్లు ఉంటాయి, చెరువులు ఉంటాయి, ఏముండవు, అడవి ఉంటుంది. ఇక్కడ అట్లా లేరు. మంచిగా ఇండ్లు కూడా కనిపిస్తున్నాయి మంచిగా. ఇట్లా పోతుంటే మంచిగా అనిపిస్తుంటుంది చూసుకుంటా పోనీకే. గట్లా ఉట్టి ఏర్ల బుట్టాల పోతుంటే జర భయం అవుతుంటుంది, జర ఏం కనిపించదు, వరద సౌండ్ వస్తుంటుంది. ఇట్లా ఉంటే మంచిగా అనిపిస్తుంది ఇట్లా పోతుంటే గిట. ఎంతసేపు పోయినా ఇంకా మస్తు దూరమే ఉన్నట్టుంది కానీ అట్టనే పోతూనే ఉంది. ఇంకా నేను చూడండి, ఇదల్లా ఎంత మంచిగా ఉంది కదా, గ్రీనరీ. వాతావరణం కూడా మస్తు చల్లగా ఉండి మంచిగా ఉంది. దీంట్లోనే మనం పోయేటప్పుడే బుట్టల చాయ్ పెట్టుకుంటారు వాళ్ళు, చాయ్ కూడా అమ్ముతారు.
దీంట్లోనే చాయ్ కూడా తాగొచ్చు అన్నట్టు. మస్తు మంది అయితే దీంట్లో కూర్చొని చాయ్ తాగుకుంటూ పోతారు. ఇది పడవ నడిపేట ఆయననే ఒక చాయ్ కేట్లీ పెట్టుకుంటాడు, చాయ్ పోస్తుంటాడు అన్నట్లు చాయ్ తాగాలన్న వాళ్ళందరికీ. ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా వాతావరణం, ఇట్లా వేడివేడిగా చాయ్ తాగుకుంటూ పోతుంటే మంచిగా అనిపిస్తుంటుంది అన్నట్లు. చూసిరా యూటర్న్ తీసుకుంటుండే ఇప్పుడైతే బుట్టని. బాతులు చూడండి ఎంత మంచిగా పోతున్నాయి. అసలు బాతులు చూడక ఎంత కాలం అయిందో. టీవీలలో దాంట్లో చూడడమే కానీ రియల్గా అయితే చూడడం ఇదే. ఇంకా యూటర్న్ తీసుకుంటలేడు, ఇంకా ముందగాల పోతుండే, ఆడకు ముందరనే పోతుండు. మస్తు ఉన్నాయి చూడండి ఇక్కడ బోట్లు. అసలు కేరళకు పోవాలంటే గిన్నిగానం ఉంటాయా అన్నట్లు అనిపించింది, కానీ ఇక్కడ వచ్చి చూస్తే వాయమ్మ మస్తు సీన్లు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. అసలు నీళ్ళల్లో పోవడైతే మస్తు మంచిగా అనిపిస్తుంది కదా. అసలు నీళ్ళు ఇంకా ఇట్లనే ఎంత దూరం వరకు ఉన్నాయో కానీ పోతూనే ఉంది. వానాకాలం అయితే ఇది మొత్తం నిండుతుందంట అసలు. ఇంకా అక్కడ వర్షాలు జర తక్కువనే ఉన్నాయి. పోయిన సంవత్సరం అయితే మస్తు అసలు ఎంత వానలు పడ్డాయి. కేరళలో మునిగిపోయేటంత వానలు, పాపం మస్తు నష్టం జరిగింది వాళ్ళకి. ఇప్పుడు కూడా పడ్డాయి కానీ అంత పడలే అన్నట్టు, నష్టం జరిగినంత వానలు పడలే. చూడండి మంచిగా పోతుంది. ఈ బోట్లలో చిన్నదాంట్లో ఎక్కితే మొత్తము తిరిగి చూపిస్తారు అన్నట్లు కేరళలో. ఇంకా పెద్ద బోట్ ఉంటుంది కదా, పెద్దది ఉన్నది, అది ఇల్లు లాగానే ఉంటుంది. మనం దాంట్లో ఉండొచ్చు అన్నట్లు. నీళ్ళలో స్టే చేయాలి అని అనుకుంటే దాంట్లో ఉండొచ్చు అన్నట్లు. ఇగో ఆడ కనిపిస్తుంది చూడండి, అదైతే నీళ్ళల్లోనే తిరుగుతూనే ఉంటుంది అన్నట్లు. దాంట్లో అన్నీ మనకి ఇంట్లో ఎట్లా ఉంటాయి అన్నీ సవలతులు ఉంటాయి, ఇంకా ఏం లేదననికే ఉండదు అన్నట్లు, మొత్తం ఉంటాయి. అదైతే పెద్దది, మేము కూడా ఎక్కినాం కానీ దీన్నంతనే ఉంది సేమ్ అది. ఇగో చూసిరా వాటర్ ఎంత స్పీడ్గా పోతుంది కదా. ఇంత స్పీడ్గా పోయే నీళ్ళల్లో అయితే భయం అవుతుంది. చూసిరు కదా అగో సేమ్ ఇల్లు లెక్కలనే ఉంది. చూసిరా వెనకిలా మొత్తము. లోపల కూడా ఎట్లా ఉంది అనేది నేను ఒక వీడియో తీసిన, లోపల ఎట్లా ఉంటుంది ఏంది అనేది కూడా ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తా. మనం తినడానికి, కూర్చోడానికి, టైంపాస్కి అన్నీ సేమ్ మన ఇంట్లో ఎట్లా ఉంటుందో ఇంకా దానికన్నా ఎక్కువనే ఉంది. ఇంకా వీడియో కూడా నేను తొందరలో అప్లోడ్ చేస్తా. ఇప్పుడైతే ఉట్టిగా ఇట్లా బోటింగ్ వాటర్ అయితే వీడియో తీసిన మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.